హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరన్నం అనమాట. ఫస్ట్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆల్ బిర్యానీ మసాలాలు. నెక్స్ట్ ఫస్ట్ షాజీరా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత హోల్ గరం మసాలా మొత్తం ఇందాక చూపించినవన్నీ ఏసేసుకొని ఒకసారి అట్లా ఫ్రై చేసుకోండి అనమాట. ట్రస్ట్ మీ చెప్తున్నాను మీకు రెసిపీ మాత్రం అదిరిపోతది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ 3 తీసుకున్నాను. అవి ఏసేసుకోవాలి. ఏసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టెబిలైజ్ అయ్యాక కొంచెం గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎంత కమ్మగా ఉంటదంటే నమ్మరు. చాలా కమ్మగా ఉంటది. ఏంటుంటదా కొబ్బరన్నంలో అనుకున్నా. అండ్ పుదీనా, కొత్తిమీర బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్డ్ క్వాంటిటీస్ మీకెంత కావాలో ఆ టైప్‌లో తీసుకొని వేసుకోండి. అండ్ నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా యాజ్ యూజువల్. అండ్ బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాను పక్కన 1:1 అనమాట వాటర్. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆ సోక్డ్ రైస్ ఒక 20 మినిట్స్ సోక్ చేసిన రైస్ 25 మినిట్స్ అందులో వేసేసుకుంటాము. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ కొబ్బరి పాలనమాట. ఇది కంప్లీట్‌గా పాలు అంటే నాకు 1 గ్లాస్ 1 గ్లాస్ పైనే పాలొచ్చాయి. మిగిలింది నేను వాటర్ యాడ్ చేసుకున్నా. అండ్ సాల్ట్ అండ్ కొంచెం కాదు రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ గరం మసాలా అనమాట. నేను ఇంత ఏసుకున్నా. మీరు కొంచెం తక్కువేసుకున్నా యాజ్ యువర్ విష్ అనమాట. ఆ ఫ్లేవర్ ఒస్తది. అండ్ ఒక్క విజిల్ రానివ్వండి. పొడి పొడిగా ఎంత బావుంటదంటే చికెన్ కర్రీతో తింటే ఓఎంజీ అమ్మమ్మ గుర్తొస్తది.